హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ప్రియా క్రియేషన్స్. ఈ వీడియోలో మామిడి తాండ్ర ఈజీగా ఎలా తయారు చేయాలో చెప్తాను. ఈ సమ్మర్ సీజన్లో మామిడి తాండ్ర చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా 1 kg మామిడి పళ్ళను తీసుకొని పొట్టు తీసి పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 100 grams చక్కెరని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యిని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మామిడి పీసెస్ని వేసుకోవాలి. తర్వాత బాగా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక ముందుగా రెడీ చేసిన మ్యాంగో పేస్ట్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 100 grams షుగర్ని యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మామిడి తాండ్ర తయారు చేసేటప్పుడు బాగా కలుపుతూనే ఉండాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. వన్ టైం మామిడి తాండ్ర చేసుకున్నామంటే 2-3 months చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మామిడి తాండ్రను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ చేసుకొని 20 minutes ఇలాగే మిక్స్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వారైతే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా మామిడి తాండ్ర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ ఛానల్లో కొన్ని క్రోషా కుచ్చు డిజైన్స్, శారీ కుచ్చు డిజైన్స్ ఉన్నాయి, వీలైతే చూడండి. ఇలాగే కలుపుతూ ఉండాలి. వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్స్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా మామిడి తాండ్ర కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ మామిడి తాండ్ర 20 minutes లో ఫ్లేమ్లో చేయాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక
ప్లేట్ తీసుకొని అందులోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి బాగా అప్లై చేయాలి. తర్వాత ముందుగా రెడీ చేసిన మామిడి తాండ్రాని వేసుకోవాలి. తర్వాత ఫుల్ కవర్ చేసి ఈ మామిడి తాండ్రాని 2 days లేదా 3 days బాగా ఎండలో పెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు. ఈ మామిడి తాండ్రాని టచ్ చేసి చూస్తే చేయికి అతుక్కోకుండా ఉంటే అప్పుడు తాండ్రా బాగా తయారైందని అర్థం. తర్వాత మామిడి తాండ్రా తీసుకొని పీసెస్లా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మామిడి తాండ్రా చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.